సో ఇవాళ మేము కంది గింజల మసాలా కర్రీ చేస్తున్నాము. సో దీనికి మనం 2 రకాలుగా చేసుకోవచ్చు. ఇలాగా కందికాయలు మనం ముందుగానే ఉడకపెట్టుకొని తర్వాత ఇలా గింజలు ఒలుచుకోవడం ఒక పద్ధతి. ఇంకో రకంగా మనం ముందుగానే పచ్చివన్నీ కూడా ఒలిచేసి అప్పుడు మనం ఉడకపెట్టుకోవాలి. సో మనకి కావాల్సినవి కంది గింజలు, అలానే టమాటో, ఆనియన్ అండ్ మసాలా కర్రీ. సో ఇది చాలా హెల్దీ. చాలామంది రోడ్డు మీద చూస్తారు కానీ మనకి ఎందుకు గింజలు ఒలుచుకోవడం కష్టం అనుకుంటారు, కానీ చాలా హెల్దీ ప్రోటీన్ అండ్ ఫైబర్ ఫుడ్. సో ఈ సీజన్లోనే వస్తుంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి. చాలామంది మేమైతే చిన్నప్పటి నుంచి కూడా విడిగానే తినేవాళ్ళము. సో ఇవాళ కర్రీ కూడా చేసుకుంటున్నాం చపాతీలోకి. ఇలాగ ఆనియన్, టమాటో, అలానే అల్లం వెల్లుల్లి సో ఇలాగ అమందస్తాలో మనం పేస్ట్ చేసుకోవాలి. సో మనకి మిక్సీ కన్నా ఈ అమందస్తాలో సూపర్ టేస్ట్ వస్తుంది. సో కూరకి మనం ముందుగా ఆయిల్ వేసుకోవాలి. సో ఇందులో గసగసాలు, అలానే నూపప్పు మంచి కమటన కావడానికి, అలానే మసాలా సామాన్లు, పువ్వు, మసాలా ఆకు, బేలి, అలానే దాల్చిన చెక్క, యాలక్కాయలు, సో దీంతోపాటు షాజీరా కానీ జీలకర్ర కానీ, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ. సో ఇందులోనే మనం పసుపు, కారం, అలానే పెప్పర్ పౌడర్, ఇవి వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగిపోయాక టమాటా వేసుకోవాలి. ఇవి వేగుతుండగానే ఇందులో ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా, అలానే కొంచెం జీరా పౌడర్, ఈ మూడింటితో పాటు కొంచెం మొరింగా పౌడర్,
వేగట్లేదు అనిపిస్తే కనుక కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. వీటితో పాటు మనం ఉడకపెట్టుకున్న కంది గింజలను కూడా మనం వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలానే పెరుగు, సో గ్రేవీగా రావడం కోసం కొంచెం నీళ్ళు, మన ఈ కూర ముక్కలతో పాటు ఒక 5 minutes ఉడకబెట్టుకుని చిక్కపడడానికి మనం బియ్యం పిండి కానీ గోధుమ పిండి కానీ వేసుకుంటే మనకి మంచి గ్రేవీలో వచ్చేస్తుంది. అలానే దీనికి తగినంత ఉప్పు, ఒక 2 tablespoons సాల్ట్. ఆల్రెడీ కంది గింజలు ఉడకపెట్టినప్పుడు ఉప్పు వేస్తే కనుక 1 tablespoon సాల్ట్ సరిపోతుంది. మనం దీన్ని ఒక 5 minutes ఉడకబెడదాం. సో గ్రేవీ చిక్కపడడానికి గోధుమ పిండి, లుక్స్ సో యమ్మీ. సో సూపర్గా వచ్చింది, స్మెల్ కానీ చాలా బాగుంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి. లుక్స్ లైక్ సమ్ పంజాబీ రాజస్థానీ డిష్లా ఉంది. స్మెల్స్ సో గుడ్. లెట్స్ టేస్ట్. అలానే దీన్ని మనం ఈవినింగ్ చాట్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఈవినింగ్ స్నాక్ కింద పిల్లలకి, సో హెల్దీ స్నాక్ కింద కూడా మనం ఈ గింజల్ని యూస్ చేసుకోవచ్చు. లెట్స్ టేస్ట్. సూపర్. ఖచ్చితంగా ట్రై చేయండి. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.